అందరూ పార్టిసిపెంట్స్ రావాల్సిన ఉన్నారు. సరే ఇది పాజిటివ్ డెఫినిట్ అవుతుంది కదా. నౌ లెట్ us go to the next problem. This is positive definite. Given equation is positive definite. అయిపోయిందా? నెక్స్ట్ ఇది కూడా అంతే. x square minus y square plus 4z square plus x square minus y square plus 4z square plus 4xy plus 2yz plus 6xy. First of all, we have to reduce the matrix to this quadratic form. ఇది 1 1 ప్లేస్ లో 1 2 2 ప్లేస్ లో -1 3 3 ప్లేస్ లో 4 1 2 ప్లేస్ లో 2 2 1 2 ప్లేస్ లో 2 1 ప్లేస్ లో కూడా 2a తర్వాత 1 2 3 2 3 2 ప్లేస్ లో 1 1 3 3 1 ప్లేస్ లో 6 3 1 3 3 1 ప్లేస్ లో 3. ఓకే, after then we need to find out characteristic equation. The equation is characteristic equation is given by determinant of a minus lambda I equals to 0. Okay, therefore a minus lambda is nothing but 1 minus lambda comma 2 comma 3 2 minus 1 minus lambda 1 3 1 4 minus lambda equals to 0. Okay, therefore దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటా వెళ్తే మీకు ఇప్పుడు ఎప్పుడైనా నాకు చెప్పండి లాంబ్డా వాల్యూస్ ఏమేమి వచ్చినాయి మనకు చెప్పండి సారి. లాంబ్డా వాల్యూస్ ఏమి వచ్చినాయి? పాజిటివ్ డెఫినిట్ అవుతుంది, నెగటివ్ డెఫినిట్ అవుతుందా? ఎనీవన్ ప్లీజ్ గివ్ మీ రిప్లై. పాజిటివ్ డెఫినిట్ అవుతుందా, నెగటివ్ డెఫినిట్ అవుతుందా? స్వప్నాన్ని చెప్పగలవా? యూ కెన్ గివ్ మీ ఆన్సర్. రూట్స్ ఏమి వచ్చినాయి చెప్పండి వాళ్ళు నాకు. పాజిటివ్ డెఫినిట్ నెగటివ్ డెఫినిట్ అన్న తర్వాత అసలు రూట్స్ ఏమి వచ్చినాయి? రూట్స్ ఏమి వచ్చినాయి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ what are the eigenvalues corresponding to the given characteristic equation, given matrix? ఏమన్నా రూట్స్ ఏమి వచ్చినాయి చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. రూట్స్ ఏమి వచ్చినాయి? వాట్ ఆర్ ది రూట్స్? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ఎండింగ్ వచ్చింది చెప్పండి అమ్మా, ఫాస్ట్ చెప్పాలి. lambda equal to 0 sir. Lambda equal to 2 plus 2 root 6, ఇంకోటి 2 minus 2 root 6. అంటే పాజిటివ్ ఏమవుతుంది? ఇక్కడ 0 అనేది ఒకటి వచ్చింది. 2 plus 2 root 6 2 minus 2 root 6. ఇది పాజిటివ్ సెమీ డెఫినిట్. ఇక్కడ ఒకసారి చూడండి, 2 minus 2 root 6 వచ్చినప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుందా, పాజిటివ్ వాల్యూ వస్తుందా? రూట్ 6 అంటే ఎవరిని చెప్పగలరు మీరు? రూట్ 6 అంటే వాల్యూ ఎంత ఉంటుంది? 2 into 4 కాబట్టి 2 మైనస్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ లో వస్తుంది అది వాల్యూ. కాబట్టి ఇక్కడ పాజిటివ్ సెమీ డెఫినిట్ అన్నది తప్పు. ఎందుకంటే ఒక వాల్యూ 0 వచ్చింది, ఇంకొక వాల్యూ ఏమొచ్చింది మనకి? ఇంకొక వాల్యూ 2 plus 2 root 6 అది పాజిటివ్. బట్ 2 minus 2 root 6 అన్నదే రూట్ 6 అంటే ఎంత వేస్తుంది మనం ఇక్కడ? 2 into 2 4, 2 కంటే ఎక్కువే ఉంటుంది 6 వాల్యూ. కాబట్టి 2 into 2 అందువల్ల ఇది నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా? కంపల్సరీగా ఈ రూట్ ఏమొస్తుంది మనకి? 2 మైనస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తుంది కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ సెమీ డెఫినిట్ కాదు, ఏమీ కాదు, ఇన్డెఫినిట్ అండ్ అసెస్సింగ్. ఇది ఇన్డెఫినిట్, డెఫినెట్ లో లేదు, ఇన్డెఫినిట్. ఇక్కడ సెమీ డెఫినిట్ తప్పుతుంది. నెక్స్ట్ దీనికి ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ 1 2x1 స్క్వేర్ 2x2 స్క్వేర్ 2x3 స్క్వేర్ 2x1 x3. దీని మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో రాస్తే ఇలా వస్తుంది. దీనికి ఐగన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 వస్తుంది. సింపుల్ గా ఇది పాజిటివ్ డెఫినెట్ అవుతుంది. అన్ని వాల్యూస్ ఉన్నాయి, అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ డెఫినెట్.
ఇక్కడ ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఆ మ్యాట్రిక్స్ ఇవ్వలేదు, క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చాడు, దాన్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో మార్చాం, దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నాం, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఐగన్ వాల్యూస్ 0 3 3. ఏమో ఇదేంటో చెప్పగలరు ఎవరైనా? ప్లీజ్ ఎనీవన్ గివ్ మీ రిప్లై ఫాస్ట్ గా. 5 minutes లో మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇదేంటి పాజిటివ్ డెఫినెటా, పాజిటివ్ సెమీ డెఫినెటా, నెగిటివ్ డెఫినెటా, నెగిటివ్ సెమీ డెఫినెటా? పాజిటివ్ సెమీ డెఫినెట్, ఎందుకంటే అన్ని పాజిటివ్ వస్తుంది కానీ ఒకటి మాత్రం పాజిటివ్ కాదు, నెగిటివ్ కానీ కానిది అంటే 0 వచ్చింది, సెమీ డెఫినెట్. అదనమాట, అక్కడితో అయిపోయింది. నౌ రిడక్షన్ ఆఫ్ కెనానికల్ ఫామ్, దేర్ ఆర్ 2 methods. కెనానికల్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఫామ్ ని కెనానికల్ ఫామ్ మార్చడానికి 2 steps. నౌ దేర్ ఆర్ 2 methods టు రెడ్యూస్ టు కెనానికల్ ఫామ్. 2 steps కాదు, 2 methods ఉన్నాయి. ఒకటి డయాగ్నలైజేషన్ మెథడ్, another one is ఆర్థోగనలైజేషన్ మెథడ్. Diagonalization method is there, orthogonalization method is there to convert quadratic form into canonical form. Method 1 ఏంటి? diagonalization. అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. డయాగ్నలైజేషన్ అంటే ఏంటి? మనకు క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చారు, 2x1 స్క్వేర్ x2 స్క్వేర్ మైనస్ x3 హోల్ స్క్వేర్ ప్లస్ 12x1 x2 మైనస్ 4 into x1 x3 మైనస్ 8 into x1 x2 into x3 ఇలా అన్నమాట. దీన్ని కెనానికల్ ఫామ్ లో డయాగ్నలైజేషన్ చేయాలి. ఫైండ్ ద మ్యాట్రిక్స్. అంతేకాకుండా నేచర్, ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్, ఆల్సో రైట్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ x is equal to yp, which brings about the normal reduction. ఇవన్నీ చేయాలి మనం. ఒకసారి చూడండి, గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ ఏంటి ఇది, దీన్ని ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో ఈజీగా రాసుకోవచ్చు. మనం ఇంకో 2 1 -3 అనేవి ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఎలిమెంట్స్, రిమైనింగ్ అన్ని కూడా ఇక్కడేమో 6 వస్తుంది 1 2 ప్లేస్ లో, 1 3 3 1 ప్లేస్ లో -2 వస్తుంది, 2 3 3 2 ప్లేస్ లో -4 వస్తుంది. ఇలా వేసుకుంటే ఆ తర్వాత దీన్ని మీరు పి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం చూడండి ఒకసారి, ఇక్కడ ఏ తీసుకోండి, 2 6 -2 6 1 4 -4 -2 -4 -3. ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇసుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఐఏఐ ఇలా రాసుకోవాలి. ఐ అంటే పి ఇన్వర్స్ గా రాయడం కోసం, అంటే ఇది మారుతూ ఇది పి అవుతుంది, ఇది పి ఇన్వర్స్ అవుతుంది, ఆ విధంగా రావాలి. సరే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏఐ కింద రాస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏఐ, ఏని అలాగే ఉంచేసేయండి, ఇక్కడ మాత్రం ఏ అంటే ఏంటో రాయండి. ఫస్ట్ ఇది రాసుకోవాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు I3. నెక్స్ట్ దీన్ని నార్మల్ ఫార్మ్ ఐగన్ వాల్యూస్ ఏంటి, ఎకలాన్ ఫామ్ తీసుకురావాలి. ఎకలాన్ ఫామ్ అంటే ఏంటి, 6 0 చేయాలి, -2 0 చేయాలి, ఇక్కడ -4 చేయాలి. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ 2 1 -3 కింద ఉన్నటువంటి అండర్ ఎంట్రీస్ ఆర్ ఆల్ షుడ్ బి 0. 6 0 చేయాలి, -2 0 చేయాలి, -4 కూడా 0 చేయాలి. దానికోసం 6 0 చేయాలంటే, -2 0 చేయాలంటే R3 ప్లస్ R1 చేయాలి. అంటే ఈ రోని యాడ్ చేస్తే ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఓకే, అలాగే 6 0 రావాలంటే ఫస్ట్ రోని 3 తో మల్టిప్లై చేసి అప్పుడు ఈ రో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. దట్ ఈస్ R2 gives rise to R2 - 3R1. ఆ రెండు ఇక్కడ కూడా చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుందో సార్ చూడండి, ఇక్కడ మనకి 2 6 -2 0 -17 2 0 2 -5 ఇక్కడ చేస్తున్నది, ఇక్కడ కూడా చేయాలి, ఇందులో కూడా చేయాలి. ఇందులో ఏంటి, ఇక్కడ ఆ 6 0 రావాలంటే R2 - 3R1 చేస్తాము. అలాగే -2 0 అవ్వాలంటే R3 + R1 చేస్తాము. R3 + R1 ఇక్కడ కూడా చేయాలి. R3 + R1 అంటే ఏంట్రా, R3 ప్లస్ R1 అంటే ఏమి వేయాలి, ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాసుకోవాలి మనం, R3 + R1 అంటే 0 + 1 1 0 + 0 0 1 + 0 1 అంటే 1 0 1 వస్తుంది. చూడండి సార్, 1 0 1 వచ్చింది. అలా ఇంకో ఆపరేషన్ ఏం చేయాలి, R2 - 3R1 చేయాలి. అంటే ఆ ఫస్ట్ రోని 3 తో మల్టిప్లై చేయాలి, అప్పుడు సెకండ్ రో నుంచి ఫస్ట్ తీసేయాలి. అంటే దీన్ని 3 తో మల్టిప్లై చేస్తే 3 0 0 వచ్చింది. అప్పుడు 0 - 3
1 minus 0 0 0 minus 0 minus 3 comma 0 comma 0 ఇలా వచ్చింది మైనస్ 3 కామా 1 కామా 0 వచ్చింది అలా అన్నమాట. ఈ రెండు ఆపరేషన్ చేస్తే వీటికి ఇది ఎలా రాసుకోవాలంటే ఒకసారి చూడండి. దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి మాత్రం వీటిని దీనికి అప్లై చేయండి. దీనికి మాత్రం అప్లై చేస్తాం. దీనికి మాత్రం అప్లై చేయండి. దీనికి మాత్రం అప్లై చేయండి. చేయకుండా ఏం చేస్తామంటే ఇక్కడ 1 0 0 ఉంది కదా, దీనికి ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ రాస్తాం అంటే ఇక్కడ 1 0 0 1 0 0 minus 3 1 0 minus 3 1 0 ఓకే 1 0 1 1 0 1 అంటే దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం. ఓకే ఇంకా చేయాలి కదా, ఇంకా మనం ఏం చేయాలి 2 ని కూడా 0 చేయాలి. 2 ని కూడా 0 చేయాలి అంటే సెకండ్ థర్డ్ రోని 17 తో మల్టిప్లై చేయాలి. అలా దీనేమో సెకండ్ రోనేమో 2 తోను థర్డ్ రోనేమో 17 తోను మల్టిప్లై చేస్తే ఇక్కడ కంపల్సరీగా మనకి 0 వస్తుంది. ఇలా చేయాలి ఆపరేషన్. C3 is equal to 17 into C3 అంతే థర్డ్ రో into C3 plus 2 into C2 సెకండ్ రోని 2 తోని మల్టిప్లై చేయాలి. చేస్తే కంపల్సరీగా మనకి 0 0 minus 100 1377 వస్తుంది. కరెస్పాండింగ్ ఇక్కడ కూడా అదే ఎఫెక్ట్ ఇదే ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు కూడా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఇక్కడ థర్డ్ రో ఎలా మారిందో ఈ థర్డ్ రో కూడా మారిపోతుంది. 1 0 1 ఉంది కదా, ఇక్కడ 11 to 17 వస్తుంది. ఏం చేస్తే అదే 17 C3 plus 2 C2 చేయాలన్నమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే we will get finally 11 to 19. This is totally in echelon form. ఈ ఫార్మాట్ వచ్చే వరకు రాయాలి. అలా రాసిన తర్వాత ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, ఇది డి ఫార్మాట్ లోకి వచ్చేసింది కదా, ఇది డి ఫార్మాట్ లోకి వచ్చేసింది అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా నాన్ జీరోస్ ఉండి, జీరోస్ అన్నా పర్వాలేదు, రిమైనింగ్ మాత్రం కంపల్సరీగా జీరోస్ ఉంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకే therefore this is D, this is P, this is P transpose. అది దీని P transpose అనుకోవచ్చు. D is equal to P transpose into A into P ఎలా అనుకున్నా పర్లేదు. D equals to P transpose AP. Therefore D is equal to this one. P is equal to 1 comma 0 comma P is equal to 1 comma minus 3 comma 11 0 comma 1 comma 2 0 comma 0 comma 17. Okay, this is P. This is P transpose. Okay, మనకి D వచ్చేసి P వచ్చేసి. ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయాలి? కెనానికల్ ఫామ్ కావాలి. కెనానికల్ ఫామ్ CF అంటే కెనానికల్ ఫామ్. దానికి ఫార్ములా ఏంటంటే y transpose into dy. y transpose into dy అంటే ఏం లేదు, ఇక్కడ ఇచ్చినటువంటి 2y1 square minus 17y2 square minus 1377. దీని నుంచి రాస్తాను. ఇది చూడండి 2 into కెనానికల్ ఫామ్ అంటే 2 into y1 square minus 17 అంటే x1 లో నుంచి y1 లోకి మార్చేస్తాను. y అంటే y టర్మ్స్ లో రాసుకోవాలి. ఇటు ఈ దీన్ని బట్టి ఇది రాస్తాం అన్నమాట. దీన్ని బట్టి వస్తాం అన్నమాట. దీన్ని బట్టి రాస్తే 2 into y1 square minus 17 into y2 square minus 13 into 17 స్క్వేర్. యాక్చువల్లీ మనకి ఏం చేయాలంటే y ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ రో తీసుకోవాలి, y1 y2 y3. ఇక్కడ కూడా కాలం తీసుకోవాలి, y1 y2 y3. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే కెనానికల్ ఫామ్ ఇలా వస్తుంది. ఓకే, స్క్వేర్ లో ఉన్న టర్మ్ వచ్చినాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ వచ్చినాయి, ఎందుకంటే ఇవన్నీ జీరోస్ కాబట్టి. ఇదే కెనానికల్ ఫామ్. ఇప్పుడు ఎప్పుడైతే కెనానికల్ ఫామ్ వచ్చిందో వెంటనే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ర్యాంక్ ఆఫ్ ఆర్ అంటే ఏంటంటే కెనానికల్ ఫామ్ లో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పండి. ఎవరైనా చెప్పండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లీజ్ ఎనీవన్ గివ్ మీ రిప్లై. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3. ర్యాంక్ ఎంత? 3 అన్నమాట. ర్యాంక్ 3. తర్వాత ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ ఆఫ్ P అంటే ఏంటి? ఇండెక్స్ ఆఫ్ P ఇండెక్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? నంబర్ ఆఫ్ నెగటివ్ టర్మ్స్ కదా. ఇండెక్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం?
నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇండెక్స్ అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ 3 ఇండెక్స్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఓకే, సిగ్నేచర్ అంటే అది వేరు, డిఫరెన్స్ పెట్టండి. ఓకే, 1. సిగ్నేచర్ అంటే ఏంటి? దాని ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, 2p మైనస్ r. 2p మైనస్ r, 2 into 1, 2 minus r అంటే ర్యాంక్ 3, 2 minus 3 minus 1. Therefore, the nature of quadratic form is indefinite. Nature of quadratic form ఏంటి? Indefinite. Quadratic form, canonical form అంటే ఇది, canonical form అంటే ఇది, quadratic form అంటే వాడిచ్చింది స్టార్టింగ్ లో నాకు తెలిసిపోద్ది కదా మనకి ఐగన్ వాల్యూస్ ఎలా వచ్చినాయి. ఐగన్ వాల్యూస్ ఇక్కడ ఇవే ఐగన్ వాల్యూస్ అవుతాయి. 2 అనేది -17 అనేది మైనస్, ఇవి ఐగన్ వాల్యూస్. ఒకటి పాజిటివ్ వచ్చింది, కొన్ని నెగిటివ్ వచ్చింది, కాబట్టి ఇండెఫినెట్ అవుతుంది. ఇండెఫినెట్ ఐగన్ వాల్యూస్ మనం ప్రత్యేక కట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్మాట్ లో ఉన్నప్పుడు కింద అన్ని జీరోస్ లో ఉన్నప్పుడు ఇవే ఈ మూడింటిని మనం ఐగన్ వాల్యూస్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. λ1 = 1, λ2 = 1. నార్మల్ గా అయితే డిటర్మినెంట్ ఆఫ్ a - λ into x, λ అదంతా చేసిన తర్వాత ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇది ఎకలన్ ఫార్మాట్ లో ఉంది కదా, అంటే ఇవన్నీ కింద ఉన్న అన్ని జీరోస్ ఉన్నాయి కదా ప్రిన్సిపల్ డయాగ్రామ్ లో. అలాంటప్పుడు మనం ఈజీగా ఐగన్ వాల్యూస్ చెప్పవచ్చు. λ1 = 1, λ2 = 1, λ3 = 17. అంటే గేట్ ఎగ్జామినేషన్ లో కూడా మీరు ఇలాంటి ఫార్మాట్ లో ఉన్నప్పుడు ఐగన్ వాల్యూస్ ఈజీగా 1, 1, 17 అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ అది కాదు కదా, ఇది మనకి దేని చెప్పాలి, డి అలా వచ్చింది. కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ ఉంది. డికి చూడాలి. ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ x = py అన్నది కదా ఫార్ములా ఇది. x అంటే x1, x2, x3, p అంటే మనం ఫైండ్ అవుట్ చేసింది p, y అంటే y1, y2, y3. ఓకే, ఇది చేసుకుంటా వెళ్తే ఇలా వస్తుంది. Therefore, x1 = y terms లో ఉంటుంది, x2 = this one, x3 = 17/3. ఓకే, లీనియర్ ట్రాన్స్ఫార్మ్, అదే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. దట్స్ ఆల్. ఈ ప్రాబ్లం కూడా అంతే, ఇది కూడా అంతే సేమ్. ఏమైంది నాకు చేసి నాకు దాని పేరు ఏంటి, ప్రతి ఒక్కరు కూడా గూగుల్ క్లాస్ రూమ్ లో సబ్మిట్ చేయండి. సేమ్ 5 ప్రాబ్లం ఎలా చేస్తున్నాం అలాగే దీన్ని కూడా చేయాలి. ఇది సబ్మిట్ చేయాలి అందరూ కూడా. ఇది కూడా అంతే సేమ్. ఓకే, ఇది కూడా ఇక్కడ కూడా ఏం చేశాడు, I3 A3 అన్నాడు. తర్వాత 10 2 5 తప్పించి మిగతా అన్ని కూడా జీరో చేయాలి అంటే ఏం చేయాలి, రో కాలం ఆపరేషన్ కానీ రో ఆపరేషన్ ఏది ఇచ్చినా పర్లేదు, రో ఆపరేషన్ చేయాలని రూల్ ఏం లేదు. ఇలా రో అంటే నార్మల్ ఫామ్ లో తీసుకురావాలి, అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చేలా చేయాలన్నమాట. కాలం ఆపరేషన్ అయినా పర్లేదు, రో ఆపరేషన్ అయినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. 10 40 0 వచ్చింది కదా, 10 40 0 వచ్చింది. ఇప్పుడు ఇది పి అవుతుంది, ఇది పి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది పి అవుతుంది. డి = ఏమో ఇది టి, పి = దట్ వన్. కెనానికల్ ఫామ్ ఏమో y ట్రాన్స్పోజ్ dy అంటే 10 చూడండి, 10 y1² + 14 y2². ఇది కెనానికల్ ఫామ్. ఓకే, ర్యాంక్ అంతా ఎన్ని టర్మ్స్ వచ్చినాయి ఇక్కడ, ర్యాంక్ 2 టర్మ్స్ కాబట్టి ర్యాంక్ 2. ఇండెక్స్ అంతా 2 పాజిటివ్ కదా, 2 అంతే కదా, 2 కదా. సిగ్నేచర్ అంతా 2p - 2, 2 into 2 4, 4 - 2 is 2. ఓకే, నేచర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ బట్ ఇట్స్ సెమీ డెఫినెట్ ఎందుకంటే ఒక ఐగన్ వాల్యూ 0 వచ్చింది, రెండేమో పాజిటివ్ వస్తుంది కాబట్టి డి ని తీసుకోవాలి కాబట్టి సెమీ డెఫినెట్. ఓకే, సెమీ డెఫినెట్. అలాగే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, x = py. x = p అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం y. దాన్ని py ని మల్టిప్లై చేయండి, దట్స్ ఆల్. x1 వాల్యూ, x2 వాల్యూ, x3 వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, దీన్ని ఒకసారి చూసుకోండి చాలు, పైదే. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇది కూడా ఆర్థోగనలైజేషన్. ఇంకా మనకి ఆర్థోగనలైజేషన్ ఒకటి మిగిలిపోయింది. ఆర్థోగనలైజేషన్, రెడ్యూస్ ది క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇంటు ది నార్మల్ ఫార్మ్. ఆర్థోగనలైజేషన్ అంటే చూడండి సార్, సింపుల్ గా ఒక ప్రాబ్లం చెప్పేస్తాను. దీన్ని ఫస్ట్ మీకు మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాయడం వచ్చు. ఆ నెక్స్ట్ ఏం చేయాలి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేయాలి. ఆ తర్వాత ఏమయ్యాలి,
ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి చెప్పండి. ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి 1 3 4 3 and 4 sir. టు ఫైండ్ ది ఐగన్ వెక్టర్స్. తర్వాత ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది తెలుసు కదా మీకు, a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్స్ టు 0. ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో స్టార్టింగ్ మనం చెప్పుకున్నటువంటి లెసన్స్ ఒకసారి చూసుకోండి. ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫ్రీ వేరియబుల్ వస్తుంది, దానికి k అనుకోవాలి. దాన్ని 2 ఫ్రీ వేరియబుల్ వస్తే k1 k2 అనుకుంటాం. ఐగన్ వెక్టర్స్ మొత్తం x2 ఐగన్ వెక్టర్ 1 0 మైనస్ 1 వచ్చింది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4 కేమో ఎంత వచ్చింది 1 మైనస్ 1 1 వచ్చింది. ఓకే, అలాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటికి నార్మ్ కట్టాలి. నార్మ్ ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ ఐగన్ వాల్యూస్ 3 ఐగన్ వాల్యూస్ వచ్చినాయి కదా. 3 ఐగన్ వాల్యూస్ లో కేస్ 2 అన్నది కేస్ 1 లో ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 కి ఐగన్ వెక్టర్ ఏమొచ్చింది మనకి, ఐగన్ వెక్టర్ ఏమొచ్చింది 1 2 1 వచ్చింది. 1 2 1 మర్చిపోకండి. ఫస్ట్ ఐగన్ వెక్టర్ 1 2 1. సెకండ్ వెక్టర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 కి ఐగన్ వెక్టర్ ఏమొచ్చింది 1 0 మైనస్ 1. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4. దాని థర్డ్ కి ఐగన్ వెక్టర్ ఏమొచ్చింది 1 మైనస్ 1 1 వచ్చింది. ఇప్పుడు వీటికి నార్మ్ కట్టాలి. ఫస్ట్ దానికి నార్మ్ కట్టాలి. నార్మ్ చూడండి, లాస్ట్ చూద్దాం, మనకి లాస్ట్ దగ్గరలో ఉంది కాబట్టి దీనికి నార్మ్ ఎలా కట్టాలి. ఇక్కడ x3 అంటే 1 మైనస్ 1 1, కేని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఐగన్ వెక్టర్ అంటే 1 మైనస్ 1 1 అవ్వచ్చు, 2 మైనస్ 2 2 అవ్వచ్చు, 3 మైనస్ 3 3 అవ్వచ్చు. ఏదైనా ఐగన్ వెక్టర్ ఏదైనా ఉంటాయి, లేదా k మైనస్ k అనేది కూడా ఒక ఐగన్ వెక్టర్. వన్ ఆఫ్ ది ఐగన్ వెక్టర్ ఈస్ 1 మైనస్ 1 1. ఓకే, దాని నార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నార్మ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 రూట్ 3. నార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. నార్మ్ ఆఫ్ x2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నార్మ్ ఆఫ్ x2 అంటే ఇక్కడ మనకి ఐగన్ వెక్టర్ సెకండ్ ఐగన్ వెక్టర్ ఏమి వచ్చింది మనకి 1 0 మైనస్ 1 వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0 1 మైనస్ 1 వస్తే అంటే 1 రూట్ 2 వస్తుంది. రూట్ 2. అలాగే థర్డ్ వన్ ఇక్కడ 1 to 1 1 to 1 మనము 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కడితే రూట్ 6 వస్తుంది. నార్మ్ x1 నార్మ్ x2 నార్మ్ x3 ఇవి చేస్తే మనం నార్మలైజ్ చేయాలి. నార్మలైజ్ మోడల్ మ్యాట్రిక్స్. దాని ఫార్ములా ఏంటంటే x1 బై రూట్ x1 x2 బై రూట్ x3 x3 బై రూట్ x3. x1 అంటే ఏంటి 1 to 1 కదా, 1 2 1 బై రూట్ 6 ఎందుకు వచ్చింది అంటే బై రూట్ 6 ఎందుకు వచ్చింది, ఇది ఈ రూట్ 6. అలాగే సెకండ్ ఐగన్ వెక్టర్ ఏంటి 1 0 మైనస్ 1 కదా, 1 బై రూట్ 2 0 బై రూట్ 2 0 మైనస్ 1 బై రూట్ 2. ఇప్పుడు థర్డ్ చూడండి సారి థర్డ్ ఏంటి 1 మైనస్ 1 1 కాబట్టి నార్మలైజర్ మ్యాట్రిక్స్ లో ఏమొస్తుందంటే 1 బై రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 1 బై రూట్ 3 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 1 బై రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 1 బై రూట్ 3 ఇలా వస్తుంది అన్నమాట. దట్స్ ఆల్. దీన్నే P is an orthogonal matrix. ఇప్పుడు ఇదే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్ అవ్వాలి. P ఇన్వర్స్ ఈక్వల్స్ టు P ట్రాన్స్పోజ్. మీకు తెలుసు కదండి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి డెఫినేషన్ ఏంటి, సిమెట్రికల్ మ్యాట్రిక్స్ కి అయితే P ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు P అయితే దాన్ని సిమెట్రికల్ మ్యాట్రిక్స్ అంటాం. కానీ P ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ అయింది అనుకోండి దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే D ఈజ్ ఈక్వల్ టు P ఇన్వర్స్ AP అంటే P ట్రాన్స్పోజ్ A ఇన్వర్స్ P. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ని P అనే మ్యాట్రిక్స్ కింద కన్సిడర్ చేసుకొని P ట్రాన్స్పోజ్ మళ్ళీ A వేసుకొని P వేసుకోవాలి. ఇది P ట్రాన్స్పోజ్ మధ్యలో వాడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి పై దాంట్లో కూడా P ఫైండ్ అవుట్ చేస్తాం, P ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, P ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇది P. ఓకే, దీని యొక్క ట్రాన్స్పోజ్ P ట్రాన్స్పోజ్. మన ఫార్ములా ఏంటి P ట్రాన్స్పోజ్ AP. పైన కూడా అదే చేస్తాం. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే P ట్రాన్స్పోజ్ AP ఫైండ్ అవుట్ చేస్తాం. P ట్రాన్స్పోజ్ చేసుకోవాలి ఫస్ట్,
తర్వాత పి వాడి ఏ వాడి ఇచ్చినట్టు మ్యాట్రిక్స్ తర్వాత పి. అప్పుడు ఫైనల్ గా మనకి ఇలా వస్తుంది. వాటి మల్టిప్లై చేయడం కావాలి మీకు. మల్టిప్లై చేస్తే ఇగో ఇలా వస్తుంది, ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. పైన చేసిన డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది, కింద చేస్తే డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. దీన్ని సింపుల్ గా రాసుకోవాలంటే y ట్రాన్స్పోజ్ dy, పైన రాసుకున్నట్టే y ట్రాన్స్పోజ్ dy రాస్తే 1 స్క్వేర్ ప్లస్ 3y2 స్క్వేర్ ప్లస్ 4y3 స్క్వేర్ canonical form. గివెన్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇస్ పాజిటివ్ డెఫినెట్, ఎందుకంటే d లో అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి. ఐగన్ వాల్యూస్ 1 ఒకటే, 3 ఒకటే, 4 ఒకటి కాబట్టి. తర్వాత ర్యాంక్ ఆఫ్ ఆర్, ర్యాంక్ అన్ని పాజిటివ్ కాబట్టి 1, 3, 4 పాజిటివ్ కాబట్టి అన్ని పాజిటివ్ కాబట్టి ఇండెక్స్ ర్యాంక్ ఇండెక్స్ ఏమవుతుంది 3 అవుతుంది, ర్యాంక్ ఏమో 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 అవుతుంది. సిగ్నేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 2p మైనస్ r, 2 into p, 2 into 3 6, 6 minus 3 3 అలా అనమాట. నెక్స్ట్ ఇది కూడా అసైన్మెంట్, ఇది ఒక అసైన్మెంట్. మీకు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, రెండింటికి కూడా చాలాల్సిన గమ్యం రెండు ఒకటే, బట్ మెథడ్స్ వేరు. దట్ ఈస్ ఆర్థోగనలైజేషన్, దిస్ ఈస్ డయాగ్నలైజేషన్. ఎందుకంటే మనం ఇప్పుడు చేస్తున్నామో ఆర్థోగనలైజేషన్, అంతకుముందు చేస్తున్నామో డయాగ్నలైజేషన్. 2 మెథడ్స్. సరే, ఇది కూడా అంతే. చూడండి ఒకసారి, వాటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని ఇలా మార్చాం. ఇలా మార్చిన తర్వాత క్యాస్టిక్ వాల్యూస్ కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడతో ఆగిపోయింది అంటే అయిపోయింది. ప్లస్ ఇది మీరు చేయండి, దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో కూడా లేదు, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనమ్మా, మనకు ఫస్ట్ యూనిట్ అలా కంప్లీట్ అయింది. తర్వాత రేపు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 10 minutes టైం పడుతుంది 4th యూనిట్ కంప్లీట్ చేయడానికి, అంతకంటే ఎక్కువ పడదు. ఆ తర్వాత 10 to 11 మన క్లాసు. 10 to 11 లో మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. ఓకేనా, ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. సరే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఈరోజు చెప్పిన లెసన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఏమైనా కాంప్లికేషన్ అనిపించిందా? లెసన్ అర్థమైందో లేదో ఒకసారి చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి. లెసన్ అర్థమైందా? Anyone please give me reply. Okay. ఇంకా 5042 మెకానికల్. ఏమైనా లెసన్ అర్థమైందా? Can I leave? విన్నారా క్లాసు? ప్రెసెంట్